హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతస్ కిచెన్. ఈరోజు నేను మీకోసం మన బందర్ స్పెషల్ గోధుమ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ బందర్ హల్వా చాలా ఫేమస్ అండి. చేయటం కొంచెం కష్టమైన తర్వాత ఈ హల్వా ఉండే టేస్ట్కి కొంచెం తిన్నారంటే పడిన కష్టం అంతా మర్చిపోతారు. ఈ హల్వా టేస్టీగా రావడానికి పక్కా కొలతలతో పాటు ఒక సీక్రెట్ టిప్ చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ రెసిపీ కోసం 1 కప్పు గోధుమలు తీసుకొని 2 లేదా 3 రోజులు నానబెట్టుకోవాలి. గోధుమలు బాగా నానాలండి. ఈ వీడియోలో చూపించినట్టు చాలా మెత్తగా నానాలి. అప్పుడే మనకు ఈ గోధుమల నుంచి పాలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా నానబెట్టిన గోధుమలను కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా అవసరం మేరకు నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న గోధుమ మిశ్రమం నుంచి ఒక గరాట తీసుకొని వడపోసుకుంటూ గోధుమ పాలను వేడి చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోసుకొని కలుపుకోవచ్చు. గరాటా ప్లేస్లో పలుచని క్లాత్లైనా వాడుకోవచ్చు. చూసారు కదండి, గోధుమ పాలు ఎంత చిక్కగా వచ్చాయో. ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోవాలి. హల్వా కోసం పాకం తయారు చేసుకుందాం. నేనైతే 1 కప్పు గోధుమలు తీసుకున్నాను కదా, ఏ కప్పుతో అయితే గోధుమలను తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్ పంచదార, 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీకు కావాలంటే 2 కప్పులు బెల్లం తీసుకోవచ్చు. ఈ పంచదార బెల్లం కరగడానికి కొద్దిగా నీరు పోసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లేత తీగ భాగం వచ్చే వరకు మరిగించుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలలో పాకం వచ్చేస్తుంది. ఇలా పాకం తయారైన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గోధుమ పాలను ఈ పాకంలో వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కొద్దిసేపటికి ఈ గోధుమ పాలు దగ్గర పడి గట్టిగా తయారవుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేయటం వలన పాకం లూజ్ అయ్యి కలుపుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఇలా మధ్యలో నెయ్యి వేసుకొని కలుపుతూ హల్వాని తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే పాకం నేతిని పీల్చుకొని గట్టిపడి తిప్పటానికి కష్టంగా ఉన్నప్పుడు మళ్ళీ 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కలపటం ఏమాత్రం ఆపకూడదండి. అలాగే మంట కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. కలపటం ఏమాత్రం ఆపినా మంట హై ఫ్లేమ్లో పెట్టినా హల్వా అడుగంటిపోతుంది. టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. హల్వా టేస్ట్ మొత్తం ఈ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి అవ్వడానికి కనీసం 45 నిమిషాలు పడుతుంది. కొద్దిగా శ్రమ పడినా పర్వాలేదండి. అద్భుతమైన రుచి చూడాలి అంటే ఆ మాత్రం కష్టపడాలి కదా. కొద్దిగా దగ్గర పడిన తర్వాత 2 లేదా 3 స్పూన్లు బూస్ట్ వేసి కలుపుకోవాలి. వీడియో మొదట్లో నేను చెప్తాను అన్న సీక్రెట్ టిప్ ఇదేనండి. బూస్ట్ వేయటం వల్ల హల్వా టేస్టీగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు వేరే స్టవ్ మీద ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి ఆ నెయ్యిలోకి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని హల్వాలో వేసి కలుపుకోవాలి. ఈ హల్వాకి నెయ్యి ఎక్కువగానే కావాలండి. ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒక 45 నిమిషాల తర్వాత ఈ హల్వా నుంచి నెయ్యి సపరేట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. నెయ్యి సపరేట్ అవ్వటం స్టార్ట్ అయ్యిందంటే లాస్ట్ స్టేజ్కి వచ్చినట్లే. నెయ్యి పూర్తిగా వదలాలండి. తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని స్టోర్ చేసుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంతేనండి, వరల్డ్ ఫేమస్
బందర్ హల్వా ఇంట్లోనే తయారైపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.